చనిపోయిన బ్రాహ్మణులను బ్రతికించిన వెంకటేశ్వర స్వామి కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఇది చాలా అద్భుతమైన కథ, అందరూ వినవలసిందే. అయితే ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుమలలో మాట్లాడేవాడు. అది కూడా తొండమాన్ చక్రవర్తి అనే ఒక రాజుతో మాట్లాడేవాడు. ఎటువంటి కష్టం వచ్చినా తొండమాన్ చక్రవర్తి వెళ్ళి స్వామివారికి చెప్పేవాడు. అయితే ఆయన రాజ్యంలో ఇలా తప్పు జరిగింది, అదేంటంటే దానివల్ల స్వామివారు మాట్లాడడం కూడా మానేశాడు. అదేందో ఈరోజు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే తొండమాన్ చక్రవర్తి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో వచ్చాడు. ఒక 6 నెలల వరకు తన భార్యను, తన 2 పిల్లల్ని తన దగ్గరనే ఉంచమని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లు ఆ రాజు సరే అంటాడు. కానీ వాళ్ళను ఒక గదిలో పెట్టమని సైనికులకు చెప్తాడు. వాళ్ళు తీసుకెళ్ళి పెడతాడు. కానీ వాళ్ళ గురించి రాజు మర్చిపోతాడు. 6 నెలల తర్వాత ఆ బ్రాహ్మణుడు వచ్చి తన కుటుంబం అంటే తన భార్య పిల్లలు ఏరి అని అడిగితే అసలు ఆయనకి అబద్ధం చెప్పి వాళ్ళు తిరుమల దర్శనానికి వెళ్ళారు అని చెప్తాడు. కానీ వాళ్ళు తిరుమల దర్శనానికి వెళ్ళరు, వాళ్ళు చనిపోతారు. అప్పుడు వెంటనే రహస్య మార్గం నుండి ఆ తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇలా జరిగిందంతా చెప్తాడు. వెంకటేశ్వర స్వామి వాళ్ళ అస్థికలను పాండవ తీర్థం దగ్గరికి తీసుకురమ్మని అంటాడు. స్వామివారు అల్లా సగం మునిగి ఆ తీర్థాన్ని తీసి చల్లగానే వాళ్ళు బ్రతుకుతారు.